వేరేలాగా ఉంటుంది, జుట్లై ఉంటుంది, అంతా ఇలా ఉంటుంది కదా. మరి ఎక్కడ జుట్టు అనగానే పోయిండు, జుట్టు వేసుకొని వచ్చాడు. ఇవన్నీ విషయాల వివరణ వేరే డాక్యుమెంటెడ్ సామ్ ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్నాడు ఆయన భిక్షాటన చేసేవాడి దగ్గర డబ్బులు లేవా అని అంటే, నేను డబ్బుల గురించి ఏంటంటే ఒక వ్యక్తి పిలిచి 15-16 లక్షలు ఏదో ఇచ్చిందని ఒకటి మీ అందరు కూడా వచ్చిన విషయమే కదా. మరి భిక్షాటన చేసేవాడికి 10 లక్షలతో పని ఏముంది? నేను ఫోర్స్ చేయలేదు, వాళ్ళే ఇచ్చారు. ఫోర్స్ చేస్తే ఏంది? అడగలేదు ఎవరు కూడా. సాధువుల లక్షణం అనేది భిక్ష. మహాశివుడు కూడా నీ ఇంటికి వచ్చేసి అన్నము ప్రసాదము ఏదేస్తేనే తీసుకెళ్తాడు, అంతే కదా. శివుడే వచ్చి నీ ఇంటి నుంచి ఒక భిక్ష తీసుకెళ్తే మరి డబ్బులు ఇస్తాను ఎలా తీసుకుంటావు? అంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి అదే సనాతన ధర్మం అని అంటే ఒళ్ళు పూర్ణమైపోతుందని చెప్తున్నా. శ్రీనివాస్కి ఇంటుండొచ్చు కదా వీడియో, ఆయన చెప్తున్నది. అలాంటివి చెప్పకూడదు విషయాలు. శాసనాలు, ఇతిహాస పురాణాలు, తాళపత్ర గ్రంథాలలో రుజువులు ఇంకా కాశీలోనే ఉన్నాయి స్వామి. అవి రాసి ఉన్నాయి ఆడ. కాశీ పోయిన యుగంలో లేదు, ఇప్పుడు ఈ యుగంలో కూడా ఉంది. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడారు కదా, నిజంగా ఆయన సాధన లేదు, ఏం లేదు. 14 ఏళ్ళు సాధన ఒంటికాల మీద చేసిన వాడికి ఒక కాలు పనిచేయదు శంకర. యూ క్యాన్ గూగుల్ ఇట్. నేను నీకు లైవ్ గా చెప్తున్నా అన్ని విషయాలు. ఇప్పటికి 5 ప్రూఫ్స్ చెప్పా. 14 సంవత్సరాలు ఒంటి కాల మీద సాధన చేసిన వాడికి ఒక కాలు పని చేయదు, కుంటుకుంటూ ఉంటాడు. అదే సాధన తత్వం. ఎందుకు అలా ఇలా కుంటుకుంటూ ఉంటాడు అంటే ఇందులో బ్లడ్ ఫ్లో ఉండదు కదా. ఇలా మీరు నేను ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడితేనే ఈ చేతి పని చేయదు. మరి అలాంటిది 14 సంవత్సరాల సాధన చేసిన మహానీయుడికి ఒంటికాల మీద చేసిన వాడు ఎలా జరుగుతున్నాడు చూసారుగా మీరు. ఇవన్నీ నేను లైవ్ గా డాక్యుమెంట్. ఇప్పుడు ఒక నిజంగానే చేయలేదు అనుకోండి, వీళ్ళందరినీ రూల్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఎటువంటివి ఉండవా? ఎందుకు ఉండవు? సాధు సంతులది ఏంది? 14 సంవత్సరాలు ఒంటికాల మీద సాధన చేశాను చెప్పాడు, కానీ 24 అవర్స్ ఒంటికాల మీద నిలబడతానని చెప్పలేదు. కొంత నిర్దిష్ట సమయం ఉంటుంది. ఇప్పుడు మనం దేవుడి పూజ చేస్తాం, రోజంతా చేస్తాం, 24 అవర్స్ చేయం. ఒక అరగంట, ఒక గంట ఏదో కార్యక్రమం బట్టి ఒక అరగంట, గంట ఆ సమయంలో ఏకాల మీద నిలబడి చేసి ఉండొచ్చు. చేసినట్టుగా ఒక రోజుకు ఒక గంట లాగా 14 సంవత్సరాలు అన్న ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. సాధువులు కూడా డైరెక్ట్ 14 ఏళ్ళు ఉండరు ఇలాగా. నేను కూడా అదే చెప్తున్నాను. ఒక గంట చేసినా ఒక ప్రూఫ్ ఉంటుంది కదా స్వామి. కాళ్ళులో, అక్కడ ఉన్న నరంలో, అక్కడ ఉన్న దాంట్లో అన్నిట్లల్లో ఒక తేడా కనబడుతుందా లేదా? నేను ఆ ప్రూఫ్ మెడికల్ సర్టిఫికేషన్స్ కాలు తేడా పక్కన పెడదాము. ఇప్పుడు మీరు అన్నది అడుగుతున్నాను. ఇదే అఘోరి ఈ రకంగా చేయకుండా వచ్చింది. ఒకవేళ నిజంగానే ఫేక్ అయి ఉంటే వీళ్ళని మానిటర్ చేయడానికి మానిటర్ రాజేష్ నాథ్ అఘోరి కాశీ నుంచి పోయిన సంవత్సరం ఏప్రిల్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేయించాడు. అఘోరాలు అట్లా ఉంటే మేమందరం ఎవరో అని అడిగాడు ఆయన. ప్రెస్ నోట్ మీరు ఇప్పుడు గూగుల్ చేయొచ్చు, అందులో ఉంది. వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం, చర్యలు తీసుకోవడానికి కాదు. ఈయన గారు దొరకలేదు కదా ఎక్కడ. ఒకసారి దొరికాడు మంగళగిరిలో, వాళ్ళందరూ కొట్టిరని ఆయననే కంప్లైంట్ ఇచ్చిండగా. మంగళగిరిలో భారతదేశం మొత్తం పర్యటన చేస్తున్నాడు స్వామి, కారు వేసుకొని. స్వామి ఆయన ఎందుకు దొరకడు? రోడ్డు మీద పర్యటన చేస్తున్నాడు. ఆయన దొరకాలా? చేయాలా స్వామి? ఇందులో పాయింట్ ఉంది. భారతదేశం మొత్తం సాధు సంతులు వచ్చేసి ఒక వ్యక్తిని కొట్టే అధికారం లేదు. అదే ధర్మహింస సదైవచ అని చెప్పిన వాడు అదే. భారతదేశం అంతా తిరుగుతున్నాడు అని చెప్పేసేస్తే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కొట్టండి, చేయండి, చేసండి ఇదని చెప్పి చట్టపరమైన అంశాలతో వెళ్ళాలి అని చెప్తున్నాము. అది ఇక్కడ ఉన్న జరిగేది. మీరు ఇందాక దొరకలేదు అన్నారు కాబట్టి ఆయన మంగళగిరిలో వచ్చి కొట్టి దెబ్బలు ఒక నిమిషం చట్ట ప్రకారంగా పోతున్నారు. పోలీసులే మంగళగిరి దగ్గర పోలీసులే ఉన్నారు, ఎన్టీపీస్ దగ్గర పోలీసులే ఉన్నారు, సిద్దిపేట దగ్గర పోలీసులే ఉన్నారు. అదే అంటున్నా, పోలీసులకు సైతం అంత చిక్కడం లేదు. అసలు అఘోరి అంటే ఏంటి, అసలు ఆయన తప్పించుకొని పోలే కదా. ఇది అఘోరి దగ్గర ఎక్కడ తప్పించుకొని పోలేడు? తిరుగుతున్నాడు. ఎక్కడ శ్రీనివాస్ తప్పించుకొని పోలేడా? ఒకసారి శ్రీనివాస్ లైవ్ లో తీసుకొని తప్పించుకొని పోలేడు అని చెప్పి అతను చెప్పమని చెప్పండి. లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు తప్పించుకున్నాడు కదా. ఇప్పుడు లాస్ట్ 3 days లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నారు? 2 రోజులు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ బిజీ ఉన్నాడు? ధర్మం మాట్లాడండి, ఏది పడుతుంది మాట్లాడితే ఊరుకునేది లేదు. రాగండి, మీరు ఏది పడుతుంది మాట్లాడితే బాగుంటుంది. ఇటు మాట్లాడండి. ఒక వ్యక్తి దాని పేరు ధర్మం అంటున్నాడు, నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావా? సపోర్ట్ చేయట్లేదు. మాట్లాడతావు మంచిగా చెప్తున్నా. ఖచ్చితంగా సపోర్ట్ అలా అనరాదు. ప్రోత్సహించట్లేదు. ఇప్పుడు ఇదే ఆయన మాటలు ఖండిస్తున్నాను.
ఆయన మాటలు నేను అబ్జెక్ట్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. నేను సపోర్ట్ చేయట్లేదు, ఒక్క నిమిషం సపోర్ట్ చేయట్లేదు. నేను మీరు ఒక్క నిమిషం ఆయన మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను, ఆయన మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను, ఆయన మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను, నేను కాల్ చేస్తాను. ఒక్క నిమిషం మీరు ఆగండి. ఆయన ఇప్పుడు ఎక్కడైతే వివాహం చేస్తున్నారని చెప్తున్నాడు, ఒక్క నిమిషం మీరు ఆగేది నేను అడిగేది వినండి. సంవత్సరం నుంచి నానా సంకల్లాకి ఈ రోజు డాక్యుమెంట్ చేసి ఒక ఆడపిల్ల బయటకు వస్తే మేమదే అంటున్నాం వర్షినికి సంబంధించిన మహిళ కానీ న్యాయం చేయాలంటున్నాం. ఈ నది అని చెప్పేసి దానికి శివరుద్ర సాధువతి సమాధానం చెప్పాలా? విత్ డాక్యుమెంట్ కాశీలో నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయించిన, నేను పనిలేక రిలీజ్ చేయించిన. అఖాడాల అధిపతి చేసిండు. అఖాడాల అధిపతి పేరు చెప్తాను. ఆవేశపడి సమాధానం దొరికిద్దా? సమాధానం ఆవేశపడి సమాధానం దొరికిద్దా? ఆవేశపడి సమాధానం దొరికిద్దా? నేను అబ్జెక్ట్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి. అబ్జెక్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఆవేశపడకండి. నేను అనేది ఇప్పుడు ఎక్కడైతే వివాహం మాట్లాడండి, మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు చెప్తున్నా స్వామి. ఒక్క నిమిషం. నేను ధర్మానికి సపోర్ట్, మీరే మేము ధర్మానికి సపోర్ట్ కాబట్టి అడుగుతున్నాను. ఆగండి ఒక్క నిమిషం, మీరు ఆగండి. ఎందుకు ఆవేశపడుతున్నారు? ఆవేశపడితే ఏమొస్తుంది? ఆవేశం సంవత్సరం కదా. ఇప్పుడు మహిళ రాకపోతే మీరు ఏం చేశారు? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తారు కదా మాట్లాడేది. ఎందుకంటే ఆవేశం ఎలా హనీమూన్లు ఉన్నాడు అడుగు. మీరు హనీమూన్ అనడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆగండి. మీరు కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత ఎందులో ఉంటారు? ఆయన ఒక్క నిమిషం మీరు ఆగండి. నేను ఒక్క నిమిషం నీకు నీ ప్రెస్ లను పిలిపించి నీకు కొత్తగా పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తారు? హనీమూన్ లోనే ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి. ఇట్స్ ఓపెన్. శివరుద్రస్వామి గారు, మీరు ఆయన దొరకట్లేదు అంటున్నారు. ఇన్నిసార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు నిజంగా అఘోరీల దగ్గర నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఆయన అంటున్నాడు కదా, సమాధానాలు నేను చెప్పించాలి కదా. డన్. సో ఇప్పుడు ఇంతవరకు ఇంతమంది అఘోరులు చట్టాలు తీసుకునే వాళ్ళ శిక్షలు అంటే వాళ్ళపై చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటున్నారు కదా, మీరు కాశీ వరకు వెళ్ళారు. అఘోరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం? చిత్తకాకి కుక్క శంకర, మీకు అర్థమైతలేదా? నేను అఘోరా అని చెప్పేసి వాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెప్పండి. నేను వాడిని మీరు అన్నట్టుగా మర్యాద చేయకపోతే అడగండి. ఇంతవరకు నేను అఘోరా అని చెప్పి శ్రీనివాసు ఒక 2-3 ఛానల్కే చెప్పిండు. అధికారికంగా నలుగురు నిలబడి చెప్పమని కదా. నాతో ఎందుకు గెలవలేడు మరి? గురువులను ఎందుకు గెలవలేడు మరి? పెద్ద పెద్ద సాధువులు సంతులను ఎందుకు గెలవలేడు మరి? మహాకుంభమేళకు ఎందుకు వెళ్ళలేడు మరి? కాశీలో వెళ్ళి పడవల దిగి ఫోటో పెడతావే? కాశీలో మహాక్షేత్రం లేదా? కాలభైరవ క్షేత్రం లేదా? అన్నపూర్ణమాత క్షేత్రం లేదా? విశాలాక్షి మాత గుడి లేదా? అక్కడ ఇన్ని గుడిలకు ఎందుకు వెళ్ళలేవు నువ్వు? అక్కడ నీ ఈఫో పగులుతుందనా? పడవల దిగి ఫోటో పెడతావు. ఆ పడవని దిగి పెట్టేస్తే మీరందరూ దాన్ని ట్రోల్ చేస్తారంటే అంత పిచ్చోళ్ళ. మామూలు సీదా అడుక్కునేవాడు వెళ్తే కాశీలో విశాలాక్షి దగ్గరికి వెళ్ళి దర్శనం తెప్పిస్తారు. ఇది మనకు తెలిసిందే కదా. మరి ఈయన గారు ఎందుకు వెళ్ళే లోపలికి? మహాకుంభమేళలో ఎక్కడెక్కడ నుంచో మైక్రోసాఫ్ట్ అధినేతలు వచ్చారు. పెద్ద పెద్ద డబ్ల్యూ చూస్తాం కదా మనం. వాళ్ళందరూ వచ్చేసి ఫోటోలు దిగారు, యూట్యూబ్ లోకి వచ్చారు, వీడియో అన్ని వచ్చారుగా. ఎల్లూరి శ్రీనివాస్ ఎందుకు రాలేడు? అక్కడ పట్టుకొని నిన్ను పగలగొడతారేనా? ఇవన్నీ తెలియదా? మీరు అడగరా స్వామి? దానికి వచ్చేసేసి పెళ్ళి అయింది చేసినట్ట ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అవుతుంది? కడుపులో మనం కన్నంగా పిల్లల్ని తింటున్న అన్నమే. ఒక నిమిషం మీరు ఆగండి, ఒక నిమిషం మీరు ఆవేశపడకుండా ఒక నిమిషం. మురళీకృష్ణ శర్మ గారు, ఇందాక మీరు బిఫోర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకు ఐడి కార్డు ఉంటుంది అన్నారు. ఏంటి ఐడి కార్డు? ఎవరు ఇస్తారు ఐడి కార్డు? ఒక నిమిషం మీరు ఆగండి, ఐడి కార్డు మీరు ఆగండి ఒక నిమిషం. చెప్పండి, ఐడి కార్డు ఎవరు ఇచ్చారు? ఏంటి ఐడి కార్డు? ఏంటి ఐడి కార్డు ద్వారా ఏం ఉపయోగం? అసలు ఎవరు ఇస్తారు ఐడి కార్డు అనేది? ఐడి కార్డ్ అనేది అఖాడాలు అని వాళ్ళు ఉంటారు. ఓకే, అఖాడా అనేటువంటి వారు ఐడి కార్డ్స్ ఇస్తారు. ఒక నిమిషం, ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గర నేను సమాధానం తీసుకుంటాను. చెప్పండి. ఐడి కార్డ్స్ ఇస్తారు అంటే ఇతని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలి దాని ముందు. అఘోరా అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి వాళ్ళు. అఘోరీలు అఘోరాలు అత్యంత పవిత్రమైనటువంటి వాళ్ళు. మేము కూడా కాశీ యాత్ర చేసాం. పుష్కరాల సమయంలో అనేక మంది అఘోరాలని ప్రత్యక్షంగా మేము కలిసాము, మాట్లాడే వాళ్ళతో. వాళ్ళు వివరించారు వాటి ప్రొసీజర్ ఏంటి అదంతా కూడా. క్లుప్తంగా చెప్తాను దీని గురించి. అది ఎవరికి పడితే వాళ్ళకి అఘోరా దీక్ష ఇవ్వరు. అది కూడా సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే. ఎన్నో టెస్టులు పెట్టి, టెస్ట్ అంటే వాళ్ళ స్వభావం, ఎంతో సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. విచిత్రమైన పనులు చెప్తారు, అశుద్ధం తినమని చెప్తారు, ఇంకేదో పని చెప్తారు, మూత్రం తాగమంటారు. ఇటువంటివి మామూలు వాళ్ళు చేయలేరు. అట్లా అన్ని నిర్లిప్తత వచ్చిన వాళ్ళు, అంత బలమైన కాంక్ష ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇవన్నీ చేస్తే ఓహో ఇతనికి ఓపిక ఉంది, సహనం ఉంది అనుకో, అప్పుడు దీక్ష ఇస్తారు. నాకైతే ఎక్కడ కూడా ఓపిక అనిపించలేదు. ఇతని విషయం తీసుకుంటే